ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా, ప్రతి ఒక్కరు యేసయ్య రక్షకుడు అని తెలుసుకోవాలా అని ఆ రోజు యూదుల దగ్గర ఆ విషయం కప్పబడింది. వాళ్ళకి తెలియలేకపోయింది ఆయనది యేసయ్య తిరిగి లేచిండు అని. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు. ఆ రక్షణ వాళ్ళు పొందితే మన మీద కృపాకాలం అయిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నువ్వు నేను ఇక్కడ బతుకున్నాము, నువ్వు నేను ఇక్కడ జీవిస్తున్నాము అంటే అది కేవలం యేసయ్య కృపాని. ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చిండు, నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చిండు? ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎందుకు ఆయన రక్తాన్ని కార్చిండు? యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎందుకు సమాధిని జయించి లేచినాడు? నీకు నాకు ఆయన ప్రేమిస్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు కూడా రక్షణ పొందినావా? ఇంకా రక్షణ పొందలేదా? నీ పాపం క్షమించబడలేదా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు రక్తాన్ని కార్చిండు అంటే మనం ప్రతి ఒక్కరు మన పాపాలు క్షమించబడాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయనకు ఒక గొర్రె పిల్ల అవసరం పడుతుండే. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఆయన కారుతుండే, బలి ఇస్తుండే, అప్పుడే ఆయన పాపాలు క్షమించబడుతుండే. కానీ ఈరోజు మనం గొర్రె పిల్ల బలి ఇచ్చే అవసరం లేదు, ఆయన రక్తం కార్చే అవసరం లేదు. 2020 సంవత్సరాల ముందు యేసయ్య నీ కోసం నా కోసం ఆయననే బలి అయినాడు. ఆయననే గొర్రె పిల్లలాగా బలి అయిపోయినాడు. ఆయన రక్తాన్ని కార్చిండు. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి, నీది నాది పాపంని ఆయన మీద వేసుకున్నాడు. ఆ బరువు మన మీదకి రావద్దు అని, ఆ శిక్ష మన మీదకి రావద్దు అని. అందుకే యేసయ్య ఈ లోకాన్ని ఎంత ప్రేమించిండు. యేసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమించిండు అంటే ఆయన ప్రియ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకంలోకి పంపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పెద్ద రాయిని యోధులు పెట్టినారు, బయట సైనికులని పెట్టినారు, కానీ ఏది యేసయ్యని ఆపలేకపోయింది. యేసు ప్రభు ఆ సమాధిని జయించి బయటికి లేచినాడు. సైనికులకి తెలిసిపోయింది, కానీ సైనికులని యాజకులు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఎవ్వరికి చెప్పొద్దు అని. రక్షకుడు లేచిండో అని, తిరిగి వచ్చిండు అని. కానీ నీకు నాకు తెలిసిపోయింది, మనం ఎంత ధన్యులము, మనకి తెలిసిపోయింది ఆయననే రక్షకుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జస్ట్ చిన్న ప్రార్థన, ఒక్క చిన్న ప్రార్థన చేస్తే మన జీవితం మారిపోతుంది. మన లోపల యేసయ్య వస్తాడు, మనకి నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. జస్ట్ చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ లోకంలో నా కోసమే వచ్చిను, నన్ను ప్రేమించిను అని ఈ లోకానికి వచ్చిను, నన్ను ప్రేమించినవు అని నీ రక్తాన్ని కార్చిను, నన్ను ప్రేమించినవు అని నా మీద వచ్చే శిక్షని నీ మీద భరించుకున్నావు, నన్ను ప్రేమించినవు అని నువ్వు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి వచ్చినావు, నన్ను ప్రేమించినవు అని నా కోసం ప్రాణం ఇచ్చేసినవు యేసయ్య, వందనాలు ప్రభువా, నన్ను క్షమించు అని ఒక్క ప్రార్థన చేస్తే యేసయ్య క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు క్షమాపణ పొందడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.